అమ్మ బాబోయ్ సయ్యదన్న, నా బ్యాంక్ లో నుంచి 10,000 డెబిటెడ్ అని మెసేజ్ వచ్చిందన్నా. రేయ్ ఏం చేసావరా? ఎవరికైనా ఓటీపీ ఇచ్చావా? పోనీ వాట్సాప్ లో వచ్చిన లింక్ అని క్లిక్ చేసావా ఏంటి? లేదన్నా, నేను ఏ లింక్ క్లిక్ చేయలేదు, అయినా ఫోన్ నుంచి డబ్బులు పోయాయి. ఇంట్లో ఏదైనా దయ్యం ఉందంటావా? మరి చూస్తారేంట్రా, పరిగెత్తండి. వారిని, ఇది దయ్యం పని కాదురా, దీన్నే AEPS స్కామ్ అంటారు. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒకవేళ బయట జిరాక్స్ షాప్ లో కానీ లేదా ఏదైనా ఆఫీస్ లో నీ థంబ్ ఇచ్చింటావు కదా, అంటే ఫింగర్ ప్రింట్ ఇచ్చింటావు కదా. అయితే స్కామర్స్ ఆ డేటాని దొంగలిస్తారు. సో దొంగలించిన తర్వాత ఆ డేటా ఆధారంగా ఒక సిలికాన్ థంబ్ అంటే ఫేక్ ఫింగర్ ప్రింట్ క్రియేట్ చేస్తారు. సో నీ ఫింగర్ ప్రింటే నీ పాస్వర్డ్. సో ఈ స్కామర్స్ అంతా ఎక్కడో కూర్చొని నీ థంబ్ వాడుకొని నీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం దోచుకుంటారు. అండ్ దీనికి ఓటీపీ అవసరం లేదు రోయ్. అండ్ డబ్బులు పోయాయని నీకు మెసేజ్ వచ్చేదాకా నీకు తెలియదు. అమ్మ బాబోయ్, నా వేలు ముద్రే నాకు శత్రువైందా? ఏకలవ్యుడిలాగా నేను కూడా దీన్ని తీసేయమంటావా? ఓరి తింగరోడా, అలాంటి పనులేం చేయకు. నీ ఫోన్ లో ఆధార్ యాప్ ఉందా? లేకపోతే వెంటనే ఇన్స్టాల్ చేసుకో. ఈ యాప్ లో లాక్ బయోమెట్రిక్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకో. అంతే. అలా చేయడం వల్ల స్కామర్స్ నీ ఫింగర్ ప్రింట్ డేటాని అస్సలు హ్యాక్ చేయలేరు అండ్ యాక్సెస్ కూడా పొందలేరు. సో ఫ్యూచర్ లో నీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే నువ్వు దాన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అవునా, థ్యాంక్స్ అన్నా. ఉండు, ఇప్పుడే నా ఫోన్ లో ఆధార్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ ని ఆన్ చేసుకుంటా. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. Boss Wala. Be the boss.